మెంటల్‌గా అద్వితి మీరు చెప్పండి. ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తారు? అంటే ఆయన లేనప్పుడు సపోజ్ ఆ సెపరేషన్‌ని హ్యాండిల్ చేయడం కొన్ని కొన్ని సార్లు పాప రెస్పాన్సిబిలిటీ, ఇన్‌లాస్ రెస్పాన్సిబిలిటీ, బయట పనులు ఇన్ని చూసుకుంటూ ఆయన కావాలి అనిపిస్తుంది. బట్ స్టిల్ ఉండరు. ఆ సెపరేషన్‌ని ఎంత మెచ్యూర్డ్‌గా మెంటల్‌గా హ్యాండిల్ చేస్తారు చెప్పండి? యూజువల్లీ వాట్ ఈస్ అద్వితీస్ టేక్ ఆన్ దిస్? పాప విషయం అంటే ఆహ్, అది కొన్నిసార్లు నచ్చజెప్పడం. లేదు అనంటే కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ పాపం చూపిస్తా ఆ పాప పైన. బట్ మెయిన్ సపోర్ట్ తనే అన్నమాట. ఎలా ఉన్నా తీసుకుంటది. ఆయన లేనప్పుడు మీరసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు? ఆయన ఉన్నారు కదా! అస్సలు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి? ఒకసారి ఆయన చేయి పట్టుకొని గట్టిగా చెప్పండి. ఎంత ఇష్టమో చెప్పండి. మీ కళ్ళమ్మ నీళ్లు చూస్తుంటే చేయి పట్టుకోండి ఫస్ట్. హాయిగా చేయి పట్టుకోండి. చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయనకి? అయ్యో! ఎప్పటికీ రాజశేఖర్ ఈజ్ అద్వితీస్ ప్రాపర్టీ. ఎప్పటికీ రాజశేఖర్ అద్వితితోనే ఉంటారు. జీవితాంతం ప్రేమిస్తారు. అద్వితి లాంటి ఒక మంచి వైఫ్ దొరకడం ఆయన అదృష్టం. ఎందుకమ్మా ఎందుకంత బాధపడుతున్నారు? ఒకసారి హక్ చేసుకోండి రాజశేఖర్ గారు. అసలు పాపం చాలా కాదు ఏమైంది ఏం ఆలోచిస్తున్నా అంటే ఇప్పుడు పాప విషయం అడిగారు కదా, ఆ సెపరేషన్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? మీకు బాగా చూడాలనిపిస్తుంది, బాగా గుర్తొస్తారు రాజశేఖర్ గారు. సో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ సెపరేషన్? కాల్, వాట్సాప్ ఏదన్నా కనెక్ట్ అవుతే అలా మాట్లాడతామన్నమాట. లేదు అనంటే ఇంక బాగా గుర్తొచ్చారు అనంటే ఆ టైంకి నేను పాప బయటికెళ్ళడం, ఏవన్నా యాక్టివిటీస్ లేదంటే పాప వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళ మమ్మీస్‌తో కనెక్ట్ అవ్వడం. అట్లా మా పాపతో కనెక్ట్ అయ్యి ఆ ఫ్లో అట్లా వెళ్ళిపోతదన్నమాట. చెప్పడానికి ఇంత మెచ్యూర్డ్ ఆన్సర్ అయితే చెప్పారు. అసలు ఎందుకు ఎమోషనల్ అయ్యారు చెప్పండి మీరు? ఏమో లేదు ఏదో ఒక రీజన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది కదా. ఆ కళ్ళెమ్మటి నీళ్ళు ఊరికనే వచ్చినవి అయితే కాదు. లోపల చాలా ప్రేమ ఉంటేనో, లోపల చాలా బరువైన ఎమోషన్ ఉంటేనో వచ్చిన నీళ్ళు అవి. అవి అంత ఈజీగా కొట్టి పారేలేం మనం. ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? తెలీదు, సడన్‌గా వచ్చేసింది. అంటే రాజశేఖర్ గారి మీద అంత ఇష్టమా? లేకపోతే ఆ నీళ్ళ వెనకాల స్టోరీ ఏంటో చెప్పండి. అది చాలా ప్రెషియస్, చాలా వాల్యుబుల్ అది. స్టోరీ అంటే అట్లా ఏం లేదు. బట్ ఎందుకో తెలియదు వచ్చేసింది అట్లా ఫ్లోలో. ఈమెకి వాళ్ళ మానుషి ఇలానే ఏడ్చింది అనుకో వస్తుంది, కళ్ళు తుడుస్తుంది, హగ్ చేసుకుంటుంది, ఏదో పెద్దవాళ్ళు చేస్తారు చూడు అవన్నీ చేస్తుంది అనమాట. ఇట్లా ఎప్పుడైనా ఎమోషనల్ అయిపోయినప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. నేనంత ప్రేమగా ఈమె ప్రతిసారి మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిందన్న ఫీలింగ్ అబ్బాయిలకు ఉంటుందేమో కానీ అసలు ఏమన్నా ఎప్పుడు సార్ అర్థం చేసుకుంటారు మీరు ఆడవాళ్ళని. సో మా పాప మాత్రం నన్ను రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అమ్మ తను ఏడ్చిందంటే ఫస్ట్ నన్ను తిడుతుంది, అమ్మని ఏమన్నావు నువ్వు అంటే, నేను తిట్టకపోయినా కానీ నేను ఏదైనా తిట్టినో ఏదో చేసినో అని ఫీల్ అయిపోయి నన్ను ఫస్ట్ వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడనే కాదు 6 months అప్పుడే వీడియో కోసం ఒక బిట్ చేసామన్నమాట. ఆ టవల్ ఇలా మొహం మీద కొడితే ఈమె ఏడుస్తున్నట్టు ఒక బిట్ చేసాం. ఆ వీడియో క్లిప్ ఏదో ఒకరు చూసి 6 months అప్పుడే కొడతా అని తన స్లాంగ్లో అన్నదనమాట. ఇప్పటికీ ఆ వీడియో చూస్తుంది అనమాట. ఆ ఫస్ట్ బిట్ చూస్తుంది చూడు, అప్పుడు నా అమ్మని ఎందుకు కొట్టినావు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వచ్చి కొడుతుంది. ఎందుకు అమ్మని అట్లా చేసినావు అని చెప్పి. యాక్టింగ్ కోసం చేసినా తను అది తట్టుకోలేదు. బేసికల్ గా ఎక్కువ ఉండేది అమ్మతోనే కదా, కాబట్టి అమ్మని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. అండ్ ఎక్కువ కనెక్ట్ అయ్యేది కూడా అమ్మతోనే కదా. డెఫినెట్లీ నాన్న కావాలి, బట్ స్టిల్ రోజంతా ఉండి ఎక్కువ చేసేది అమ్మే కాబట్టి, పిల్లలు కాబట్టి ఎక్కువ కనెక్ట్ అవుతారు మదర్స్తో కూడా. సో బేసికల్గా మర్చెంట్ నేవీకి సంబంధించి నెక్స్ట్ మీ కెరియర్లోకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి ఒక కపుల్గా మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? కపుల్గా స్ట్రాంగ్ ఉండండి. మీరు పెళ్లి చేసుకునే ముందే తనకి క్లియర్గా చెప్పండి. ఎందుకంటే కొందరు అబద్ధాలు చెప్పి చేసుకున్నా కానీ అవి లాస్ట్కి సక్సెస్ అవ్వవు. కాబట్టి హార్డ్ రియాలిటీ ఏంటో ముందే తనతో డిస్కస్ చేయండి. మెర్చెంట్ నేవీ అనే కాదు, కొందరు గల్ఫ్ కంట్రీకి వెళ్ళి పనిచేసేటోళ్ళు ఉంటారు, డిఫెన్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా ఎంతోమంది వైఫ్ని విడిచిపెట్టి బయట కష్టపడే ఎంతోమంది ఉంటారు. సో వాళ్ళందరి వైఫ్స్కి చెప్పేది ఒకటే, తను అక్కడ హ్యాపీగా లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నాడు అంటే దానికి మెయిన్ కారణం మీరు ఇంట్లో హాయిగా సంతోషంగా ఇక్కడ అన్ని హ్యాండిల్ చేసుకునే శక్తి ఉండి అంత మెంటల్ స్టెబిలిటీ ఉంటేనే మీరు పెళ్లి సంబంధం ఒప్పుకోండి. లేదు నాకు ఎప్పుడు నా భర్త పక్కనే ఉండాలి, ప్రతి ఫంక్షన్కి నాతో రావాలి అనుకున్న వాళ్ళు అలాంటి వ్యక్తిని అంటే పెళ్ళికి ముందే వద్దనుకోండి. ఒకవేళ అబ్బాయి సైడ్ చెప్పాలి అని అంటే
ఆ అమ్మాయికి ఎంత జీతం ఉంది, ఎంత ఆస్తులు ఉన్నాయి అవి చూడకండి. మీరు మీ ప్రొఫెషన్ ఎట్లాగో మీరు సంపాదించడానికి వెళ్తున్నారు కాబట్టి అమ్మాయి ఎంత బాగా మీతో కలిసిపోయి ఉండగలదు, మీతో కాకపోయినా మీ ఇంట్లో వాళ్ళతోటి, లేదంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉందా తనకి, అటువంటివన్నీ చూసుకొని ఆ విధంగా ఒప్పుకోండి పెళ్ళికి అన్నది ఒక సింపుల్ నేను చెప్పాలనుకుంటుంది. మీరేం చెప్తారు? నేను ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, ఒక వైఫ్కి, ఒక మర్చెంట్ నేవీ ఆఫీసర్ అనాలో లేకపోతే ఆ క్రూకి సంబంధించి లేడీస్కి, అంటే వాళ్ళు పెళ్లి చేసుకొని రాబోతున్న ఆ లేడీస్కి మీరేం చెప్తారు? యూ బీయింగ్ దట్ ఇన్ దట్ ప్లేస్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు ఇన్లాస్ని ఇటు పేరెంట్స్ని పక్కన పెట్టి ఫస్ట్ ఒక్కరినొక్కరు అండర్స్టాండ్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. ఎస్పెషల్లీ ఈ కెరియర్లో అంటున్నాను నేను. దీంట్లో నేను మెయిన్గా ఇటు ఇన్లాస్ని ఇటు పేరెంట్స్ని పక్కన పెట్టి, అరే నువ్వు ఎక్కడ ఉంటావు, తర్వాత నీ ఫ్యూచర్ ఏంటి, ఎర్నింగ్స్ ఏంటి, ఎంత వస్తుంది, ఇటు నుంచి క్వశ్చన్స్ వస్తే మనం ఇటు పెడతాం, ఇటు నుంచి క్వశ్చన్స్ వస్తే ఇటు మన పేరెంట్స్ పైన పెడతాం. సో అవన్నీ పక్కన పెట్టేసి మనం ఏంటి అనేది మనం చూసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు మనకి ఏదన్నా అయితే ఫ్యూచర్ ఏంటి, ఒకవేళ పిల్లలు ఉన్నారనుకో పిల్లల ఫ్యూచర్ ఏంటి, మనం ఇప్పుడు ఫైట్ చేసుకొని ఏదో విడిపోతాం, పిల్లల ఫ్యూచర్ ఏంటి, మెయిన్గా వాళ్ళ గురించి కదా ఆలోచించాల్సింది. సో వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది? లైక్ మీ ఇద్దరు రిలేషన్కి సంబంధించి ఒక యూనిక్ ఫీచర్ చెప్పాలి అంటే ఏం కోట్ చేస్తారు? అండర్స్టాండింగా, లవ్వా, రెస్పెక్టా, మ్యూచువల్ అడ్మిరేషనా? మీ ఇద్దరు రిలేషన్కి ఒక వర్డ్లో చెప్పాలి అని అంటే ఆ యూనిక్ క్వాలిటీ ఆఫ్ వాట్ ఈస్ యువర్ బోత్ కపుల్ అంటే ఏం చెప్తారు? మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే తన కోపం వచ్చినప్పుడు నేను సైలెంట్ అయిపోయి తన ఫ్రస్ట్రేషన్ అంతా తిట్టే అంతవరకు భరిస్తాను. నా కోపం వచ్చినప్పుడు నేను అరుస్తాను, తను వింటది. రెండో లైన్ ఏదో బాగుంది కానీ మొదటి line అసలు అది కోపం వచ్చే మొహం అండి. నాకే కోపం ఎక్కువ వస్తుంది. అమ్మ బాబోయ్. ఇంకా నా ఫ్రస్ట్రేషన్ ఎవరిపైన చూపించాలో అర్థం కాక ఉన్నప్పుడు ఇక్కడ, లేనప్పుడు మా పాప పైన ఒక్కొక్కసారి, ఒకవేళ మా మమ్మీ వాళ్ళు ఉంటే మా మమ్మీ వాళ్ళ పైన, ఎవరుంటే వాళ్ళ పైన ఫ్లష్ అవుట్ చేసేయాలని ఫస్ట్. మీకు కూడా కోపం వస్తుందా అద్వితి? సో బాగా మీ కోపం తెప్పించిన విషయం ఏంటి? అద్వితి నాకు జస్ట్ ఈ సోషల్ మీడియాలో నాకు కొంచెం, నేను అనుకుంటాను ఆ ఛానల్ ఎక్కడికో వెళ్ళాలి, నేను అంటే అందరితో పాటు మామూలుగా కాకుండా ఒక ఛానల్ని ఒక రేంజ్కి వెళ్ళాలని నేను ఆలోచిస్తూ ఉంటాను. నువ్వు అంత టెన్షన్ తీసుకోకు, లైఫ్ని ఎంజాయ్ చెయ్యి అన్న థాట్లో అద్వితి ఉంటుంది. అంటే నేను అనుకున్న రేంజ్కి కష్టపడి వర్క్ చేయదన్నమాట సోషల్ మీడియా ప్రకారము, అందులో డెవలప్ అవ్వడానికి. ఆ ఒక్క విషయమే, మిగిలిన ప్రతిదీ పర్ఫెక్ట్. సో మీకు బాగా కోపం తెప్పించిన సంఘటన ఏమైనా ఉందా రాజశేఖర్ గారు? మాకు మా పర్సనల్ థింగ్స్లో ఎప్పుడు ఫైట్ చేసుకున్నాం అట్లాంటివి ఏమి ఉండవు. ఉండేది వీడియోస్, వాటిలోనే కోపము ఫ్రస్ట్రేషన్ అంతా ఓన్లీ ఇక్కడి వరకే ఉంటుంది. అంటే ఆయన లేనప్పుడు ఆ 6 months లోనే ఉంటాయి కోపం ఉన్న, ఫ్రస్ట్రేషన్ ఉన్న. దగ్గర ఉన్నప్పుడు ఏమి ఉండదు అంటున్నారా? ఇక్కడ ఉన్నప్పుడే వీడియోస్ గురించి అట్లా ఫ్రస్ట్రేషన్ లేదు. షిప్ లో ఉంటే అందరు నార్మల్ ఉంటుంది. అంతే కదా, ఆబ్వియస్లీ. ఒకళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఆయనలో మీరు ఎక్కువ ఏం మిస్ అవుతారు? ఆయన యూట్యూబ్ కెమెరా మాత్రం అది ఎక్కడున్నా పాకెట్ లోనే ఉంటది. సో ఆయన లేనప్పుడు రాజశేఖర్ గారిలో అద్వితి ఎక్కువ మిస్ అయ్యే పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇంట్లో ఉంటే ఎప్పుడు హడావిడి ఉంటుంది. వీడియోస్ పక్కన పెట్టినా, లేకపోతే ఇటు వెళ్ళామా అటు వెళ్ళామా, లేకపోతే వాళ్ళని రమ్మన్నామా మనం వెళ్దామా అక్కడికి అన్నట్టు ఉంటుంది. వన్స్ షిప్కి వెళ్ళిపోయాక ఇక ఇంట్లోనే సైలెంట్ గా ఉంటుంది. సో అమ్మో బాబోయ్, ఆ సైలెన్స్ అని భరించడం ఇంకా కష్టం, చాలా కష్టం. మాకైతే అలవాటు అయిపోయింది, మా పాపకి ఇంకా అలవాటు అవ్వలేదు. కరెక్ట్. ఉన్నంతసేపు హడావిడి పాప వెనకాలే ఉన్నట్టు ఉంటారు. ఒక్కసారి వెళ్ళాక ఇల్లంతా సైలెన్స్ అయిపోతే ఏమైతుందో ఆమెకు కూడా అర్థం అవ్వదు అనమాట. టోటల్లీ అండర్స్టాండ్. మీరు దూరంగా ఉన్నప్పుడు అద్వితిలో బాగా మిస్ అయ్యే పాయింట్ ఏంటి? తన నా మీద చిరాకు పడ్డా. అది కూడా మిస్ అవుతారా? ఎవరైనా చూపించండి సార్ అర్జెంట్ గా. అంటే ఎంతసేపు అంత పాజిటివిటీ మధ్యలో కొంచెం ఇట్లా, అంటే వైఫ్ హస్బెండ్ ఊరికే గొడవ పడతారు అనుకుంటారు కానీ అందులో తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మొగుడు పిల్లలు ఎవరైతే ఇంట్లో ఎంతసేపు అబ్బా నువ్వు మంచిదాని అమ్మా, నువ్వు మంచోడు అని ఎవ్వరు అనుకోరు. నాకు తెలిసి చిన్న చిన్న గొడవలు జరిగితేనే అది పర్ఫెక్షన్. గొడవలు ఉంటేనే అది బ్యూటీ ఉంటుంది రిలేషన్ కి. మరి కొట్టుకునే అంత గొడవలు అయితే కాలేదు కానీ కొట్టినా తనే కొడుతుంది, నేను తిరిగి కొట్టను.
నేను నమ్మనండి, నేను నమ్మనండి. అడగండి, బెల్ట్ తోటి కూడా కొడుతుంది అప్పుడు. అదితి గారు మరి ఇంత వైలెంట్ యాంగిల్ ఉందా అండి మీలో? లేదు, మామూలుగా ఇట్లా కొట్టుకుంటాం అంతే, కానీ మరి బెల్ట్ కరెంట్ మరి ఓవర్ గా చెప్తున్నారు రాజశేఖర్ గారు మీరు. ఇంకా మా పాప మంచిగా అదేమంటారు కర్ర కర్ర చపాతీ కర్ర దొరికితే అది పట్టుకెళ్తుంది. మళ్ళీ మన సరాతం ఉంటుంది కదా, దోశ కానీ చపాతీ అది దొరికితే తీసుకెళ్ళి మంచిగా ఇస్తుంది. దట్స్ అ క్యూట్ ఫ్యామిలీ. గ్రేట్.